బయట ఉన్నట్లుంది. రప్ప రప్ప రప్పలాడిస్తూ ఉన్నారు కదా, ఆ రప్ప రప్పలాడిస్తూ ఉన్న దానికి కౌంటర్ మొదలైంది. ఆ బయటింటే ఆ బయటలోనే క్లారిటీ ఉంది. అందుకని ఒకసారి పవన్ కళ్యాణ్ గారు బయట తీసుకోండి. ఈరోజు మార్కాపురంలో జలజీవన్ మిషన్ ప్రారంభం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ప్రకాశం జిల్లా మార్కాపురం వెళ్ళి అక్కడ ఆ జలజీవన్ కార్యక్రమాలను ప్రారంభించి ప్రకాశం జిల్లాకి మంచినీటిని అందించాలనేటువంటి లక్ష్యంతో మేము ముందుకు వెళుతున్నాము. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏదైతే జలజీవన్లో భాగస్వామ్య విషయంలో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, ఎటువంటి అభివృద్ధి చోటు చేసుకోలేదు. ఇప్పుడు వాటన్నిటినీ కూడా మేము కష్టపడి వాటన్నిటినీ కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం, చేస్తున్నాం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒకసారి ఆ బయట ప్లీజ్. రౌడీజానికి, గుండాలకి, గుండా గర్దీలకి బయటపడితే మన రాజకీయాలకు వస్తాం. వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. ఎలా వస్తారో మేము చూస్తాం. వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు, ఆత్మసాక్షిగా చెప్తా, నాకు ఎవరి మీద కోపం ఉండదు. కానీ మీరు సగటు మనిషికి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే కుత్తుకలు కోసేస్తాం, మెడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా పక్కా ఇప్పి చూపిస్తామా? అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళేమో బెదిరిస్తామన్నారు, కోస్తామంటున్నారు. మళ్ళీ మీ ఎర్ర జెండా శక్తి తెలియదు వాళ్ళకి. కష్టపడి పనిచేద్దాం అనుకున్నా మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి. పని చేసుకుని తల ఉంచుకొని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. నేను సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాను. సింహం గెటంగ్ తీసుకుంది, మేము గెటంగ్ తీసుకోలేదు. సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి. నిజంగా గెటంగ్ తీసుకుంటే దరిద్రంగా ఉంటుంది. స్నానం చేయకుండా మట్టి కొట్టుకుంటా తప్పులుంటే ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం, లేదా వివరణిస్తాం. రంపాలు తెస్తాం, రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తామంటే మీకు తెలుసు కదా, అలాంటి వాటికి తాటాకి చప్పుళ్ళకి మేము భయపడం. మీరు నరుకుతామంటే మేము కోడి పిల్లలం కాదు. అది చాలా క్లారిటీగా చాలా క్లియర్గా చెప్పారు. మీరు కుతికలకు వస్తాం, మెడకాయలకు వస్తాం అంటే ఇక్కడ ఎవరో చూస్తూ ఊరుకోరు. దానికి తగ్గట్టుగా మేము సమాధానం చెప్తాము. మేము అభివృద్ధి ప్రణాళిక ఎజెండా అనేటువంటి అంశాలతో ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో మా పని మేము చేసుకుంటా పోతున్నాము. వచ్చి మీరు గనక కదిలిచ్చి గెలిగితే మేమే ఇక్కడ మీరు కొయ్యండి మెడకాయలు అని చెప్పి షర్ట్ ఓడి తీసుకొని మేమేమి ఎట్లేము. మీరు వచ్చి అట్లా కోస్తూ ఉంటే కూడా మేము చూస్తూ ఊరుకోము. సినిమాల్లో చెప్పే డైలాగులు బాగుంటాయి, నిజ జీవితంలో అవి కుదరదు. ఇవన్నీ ఎన్నో చూసి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం. మీరు అందుకని 1-2 సార్లు జాగ్రత్తగా ఉండండి అని చాలా పవర్ఫుల్గా చాలా క్లియర్గా చెప్పాడు. 2029లో వస్తాం అంటున్నారు. మీరు ఎలా వస్తారో మేము చూడమా? మీరు వస్తే కదా మీరు ఇవన్నీ మాట్లాడేది. అందుకని తొందరపడొద్దని చెప్పారు. చాలా క్లారిటీగా చెప్పాడు. అంటే ఆయన చెప్పిన దాంట్లో మనము మంచిని చూడాలి. మంచే చెప్పాడు ఆయన. ఎవరు కూడా రాజకీయాల్లో మెడలకు పోస్తాం, గొంతుకులు పోస్తాం, కుతుకలకు పోస్తాం, దాడులు చేస్తాం అనేటువంటిది అవివేకమైనటువంటి చర్య, అజ్ఞానమైనటువంటి చర్య. మరి అలాంటి చర్యలకు పాల్పడేటువంటి పార్టీలు లేదా అట్లాంటి మాట్లాడేటువంటి నాయకులు ఇవన్నీ వాళ్ళని తొవ్వి గొయ్యిలో వేసుకునేది తప్ప ఇది చేయటానికి ఉండదు. అందుకని కొంచెం ఆయన చెప్పినటువంటి అంశాన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని పని చేసుకోవటం మంచిది. మంచిగా చెప్పొచ్చు, మీరు అభివృద్ధి చేయండి అని చెప్పొచ్చు, వాళ్ళు డిమాండ్ చేయొచ్చు, పొలిటికల్ కామెంట్స్ చేయొచ్చు, లేదా ఇవ్వచ్చు. అంతేగాని మేము కోస్తాంకిస్తామని అంటే ఆ కోస్తాంకిస్తామని మొత్తం లేని పొంది వాళ్ళకి రాజకీయంగా సమాధి అవటమే, ఏం లేదు. రాజకీయంగా సమాధి అవటం తప్ప ఇంకోటి కాదు. సరే, ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఆయన చాలా క్లారిటీ ఇచ్చాడు. రాష్ట్రం అప్పులు కుప్పులో మునిగిపోయింది, దాన్ని ఆయన చాలా జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా దాన్ని అన్నీ కూడా తీసుకొచ్చి మేము వర్క్ చేస్తున్నామని చెప్పాడు. వాటన్నిటి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని కూడా చెప్పాడు. అది ఆయనతోటే సాధ్యమైనటువంటి అంశాన్ని కూడా మరొకసారి అక్కడ తెలియజేశాడు. ఎప్పుడు కూడా కలిసి మురళి గుడ్ ఈవినింగ్. ఏంటి 4G లేదా ఏంటి మార్కాపురం కామెంట్స్ ఏంటి? సార్ ఏం లేదు సార్, ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు మేము మళ్ళీ 29లో వచ్చేస్తాం పదే ఒక మైండ్ గేమ్ ఆడుతుందండి. ఆ మైండ్ గేమ్ తిప్పుకొట్టే ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్ మొన్న మాట్లాడారు మన అధికారుల సమావేశంలో, మళ్ళీ ఈ రోజు కూడా మాట్లాడారండి. ఎక్కడికి వచ్చేస్తారు, ఎందుకు వచ్చేస్తారు, మీరు రారు. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు మీరు చేసినటువంటి పరిపాలన వల్లే, మీ కక్షపూరితమైన చర్యల వల్లే ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు. కానీ ఈ రోజుకి కూడా మీలో మార్పు రాలేదు. మీరు ఇంకా కోసేస్తాం నరికేస్తాం అంటే సినిమా డైలాగులు బాగుంటాయి కానీ
మీరు ఇష్టం వచ్చినట్టు మేము నరికేస్తాం కోసేస్తాం అంటే ప్రజలు మిమ్మల్ని నమ్మరు. కానీ మేము కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడుస్తున్నాం. కూటములు ఎక్కడ ఎవరికి తిరుపచ్చాలు లేవు. చంద్రబాబు గారి నాయకత్వంలో అభివృద్ధి వైపు నడిపిస్తున్నాం. ఆయన యొక్క విజన్ అనేది అందరికీ తెలుసుకోవడానికి ఖచ్చితంగా కూడా 2029లో మీరు రారు, అటువంటి మాటలు మానేయండి అని చెప్పేసి ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ కి ఆయన ఒక చెక్ పెడుతూనే, ముఖ్యంగా కూడా ప్రకాశం జిల్లాలో జలజీవన్ మిషన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తేకుండా, తాగునీటికి సమస్యను పరిష్కరించకుండా ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఇంకా వెనకబడే ప్రాంతంగా చేశారు. దానివల్ల నిధులు వెనక్కి వెళ్ళిపోయినాయి. దానివల్ల మేము ప్రత్యేకించి మాట్లాడి కావాలని తెచ్చి దగ్గర 4,000 కోట్ల రూపాయలు తెచ్చి ఈ రోజు ఈ ప్రాంతానికి తాగునీరు అందించే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. ప్రజలు అభివృద్ధిని చూస్తారు, సంక్షేమాలు చూస్తారు. మీకులాగా పత్తులు చూసేస్తాం, పీకులు కోసేస్తాం అంటే ఎవరు చూడరని చెప్పేసి ఆయన చాలా హాట్ గా కామెంట్స్ చేస్తూ చాలా అంటే ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతుంది, మీరు మళ్ళా రారు అని చెప్పేసి కూటమి శ్రేణులకి, ముఖ్యంగా కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ యొక్క ఐక్యత గురించి వివరిస్తూ కూడా ఆయన చెప్పారు. సార్ ఈ రోజు మొత్తం మీద ఏదైతే నరసింహపాలెంలో దగ్గర 12,100 కోట్ల రూపాయలతోటి 1,299 కోట్ల రూపాయలతోటి తాగునీటికి సంబంధించినటువంటి శంకుస్థాపన చేశారు సార్. దీని ద్వారా దగ్గర 10 లక్షల మందికి ఆ పశ్చిమ ప్రకాశం జిల్లాలో తాగునీటి సరఫరా జరిగే అవకాశాలు కనిపిస్తాయి సార్. అయితే మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతా కూడా నేనే స్వయంగా మానిటరింగ్ చేస్తాను, ఎవరో చేయడం కాదు, నేను చూసి ప్రాంత ప్రజలకు తాగునీరు అందిస్తానని ఆయన చెప్పడం జరిగింది. రైట్ మురళి, రైట్, థ్యాంక్